ఫ్రెండ్స్ మన ఛానల్లో మెగా సేల్ ఆఫర్ వస్తుందన్నట్టు 50% వరకు అయితే మనకు ప్రమోషన్స్ వీడియోస్ కావచ్చు, లేకపోతే బిజినెస్ పరంగా కానీ మీది ఏ ప్రోడక్ట్ అయినా ప్రమోట్ చేయాలంటే ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. ఫ్రెండ్స్ మనకు కీ కీ ఫ్యూచర్ ఆఫ్ బడ్జెట్ యూనియన్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో 2024 2025 ఫైనాన్షియల్ ఇయర్. సో బడ్జెట్ లో మెయిన్ థీమ్ ఏంటిదో తెలిసేసుకుంటే మేజర్ గా అయితే మనకి ఇక్కడ ఫోర్ ఫోకస్ వచ్చేసి 4 మేజర్ కేసెస్ మీద క్యాస్ట్ మీద పెట్టారన్నట్టు. సో ఫస్ట్ వన్ వచ్చేసి అన్నదాత అనే పేరుతో ఫార్మర్ వాళ్ళకు, పూర్ వాళ్ళకైతే గరీబ్ అని చెప్పేసి, అలాగే మనకు ఇక్కడ ఉమెన్ వాళ్ళకైతే మహిళ అండ్ అలాగే యువ వచ్చేసి యూత్ వాళ్ళకు, ఈ 4 మేజర్ క్యాస్ట్ అయితే తీసుకున్నారన్నట్టు. సో బడ్జెట్ థీమ్ వచ్చేసి ఫస్ట్ వన్ ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్, అలాగే ఎంఎస్ఎంఈఎస్ అండ్ అలాగో మిడిల్ క్లాసెస్ అన్నట్టు. సో ఇవి మేజర్ గా అన్నట్టు ఇవి పాయింట్ అవుట్ యూజ్ చేసేసుకోవచ్చు అన్నట్టు. సో ఇది కాకుండా మన తెలంగాణకి ఎందుకు జీరో బడ్జెట్ ఇచ్చారో కూడా ఎందుకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఎక్కడ మన తెలంగాణ అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఏపీ ఓకే, అదర్వైజ్ మన తెలంగాణ వచ్చేసి చాలా ఎందుకు వెనుకబడిందో చెప్పవచ్చు. సో ప్రియారిటీస్ ఫర్ వికసిత్ భారత్ అంటే కదా, సో ఇది అన్నట్టు. సో ఇది పక్కన పెట్టేస్తే మనము మేజర్ గా వెళ్ళిపోతే, సో నేచురల్ ఫార్మింగ్ 1 crore farmers across the country will be initiated into natural farming supported by the certification and branding in next 2 years అన్నట్టు. సో వారికి సంబంధించిన 1 కోటి ఫార్మర్స్ వాళ్ళకైతే సంబంధించిన ఏదైతే ఉంటుందో నాచురల్ ఫార్మింగ్ అంటే, అప్పట్లో మనము ఎలా వ్యవసాయం చేసేవాళ్ళం అంటే ఏ ఎరువులు కూడా సంబంధించిన కెమికల్స్ కావచ్చు, లేకపోతే మందులు కొట్టడం కావచ్చు, ఏది కూడా కొట్టకుండా ఓన్లీ ఎరువులతోటే పంటలు పండించేవారు అన్నట్టు. సో వాటికి సంబంధించిన ఏదైతే బ్రాండింగ్ ఉంటుందో, సో వాటికి రిలేటెడ్ గా అయితే లోన్స్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన మాఫీలు చేయడం కావచ్చు, ఏదన్నా దానికి సంబంధించినట్టు. సో దాని తర్వాత ఇది ప్రొడక్షన్ అండ్ ఎక్స్‌పోర్ట్ అని ఉంది. సో ఫైనాన్షియల్ ఫర్ ద స్ట్రిప్ ఫార్మింగ్ అండ్ ప్రాసెసింగ్ అండ్ ఎక్స్‌పోర్ట్ విల్ బి ఫెసిలిటేటెడ్ త్రూ నబార్డ్ అని ఉంది. సో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంట. సో డిపిఐ ఫర్ కవరేజ్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ దేర్ ల్యాండ్ ఇన్ 3 ఇయర్స్. డిజిటల్ క్రాప్ సర్వే ఇన్ 400 డిస్ట్రిక్ట్స్ అంట. సో ఇన్సూరెన్స్ ఆఫ్ జన్ అంటే మనము ల్యాండ్ కూడా ఇది ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ప్రియారిటీస్ ఫర్ వికసిత్ భారత్ అన్నట్టు, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ అన్నట్టు. సో పిఎంస్ ప్యాకేజ్ 3 స్కీమ్స్ ఫర్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్వాక్టివ్స్ అంటే ఇన్సెంటివ్ టైప్ లో. సో 1 month వేజ్ టు న్యూ ఎంటర్టైన్ ఇన్ ద ఆల్ ఫార్మ్స్ సెక్టర్ ఇన్ ద 3 installment అప్ టు 15,000 ఎక్స్పెక్టెడ్ టు బెనిఫిట్ 10 lakh యూత్ అంట. సో స్కీమ్ ఏ వచ్చేసి ఫస్ట్ టైమర్ అన్నట్టు. సో వారికైతే 3 దశల్లో 15,000 అనేది వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో ఎంతమంది అంటే 210 మంది లక్షలకైతే యూత్ వాళ్ళకు ఇది లబ్ధిదారు అవుతున్నారు. సో సెకండ్ పాయింట్ వచ్చేసి స్కీమ్ బి వచ్చేసి జాబ్ క్రియేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నట్టు. సో మన భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ చాలా స్కిల్ డెవలప్మెంట్ లో చాలా వెనుకబడి ఉన్నారని చెప్పొచ్చు. చైనాతో పోలిస్తే అక్కడ వాళ్ళకి ఉన్న స్కిల్స్ ఏదైతే ఉంటుందో మన ఇండియాలో కూడా ఉంటుంది. కాకపోతే చాలా తక్కువ మందిలో, అంటే 100లో 10 మెంబర్స్‌కి ఏమో ఉండొచ్చు అని చెప్పొచ్చు. యావరేజ్‌గా ఇప్పుడు నియర్లీ మనం ఆన్‌లైన్‌లో కాకుండా లేకపోతే టెక్నికల్ పరంగా మన కాలేజ్‌లలో నేర్పించే స్కిల్స్ అయితే అవి పెద్దగా ఎక్కడ యూజ్ చేయలేరు అని చెప్పొచ్చు. ఎందుకంటే లైక్ మెకానికల్ ఇంజినీర్ కావచ్చు, సివిల్ ఇంజినీర్ కావచ్చు, ఏ ఇంజినీరింగ్ కావచ్చు, లేకపోతే మెడికల్ ఫీల్డ్ కావచ్చు, ఎనీ డాక్టర్ ఏ ఫీల్డ్ అయినా మనకు ప్రాపర్‌గా స్టడీ ఏదైతే స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, సో అదైతే ప్రాపర్‌గా లేదని చెప్పొచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మన ఇండియాలో కూడా అలానే ఉన్నదని చెప్పొచ్చు. సో దాని తర్వాత అయితే గవర్నమెంట్ విల్ బి రియంబర్స్మెంట్ అంటే ఈపీఎఫ్ఓ అండ్ కంట్రిబ్యూషన్ ద్వారా 3,000 పర్ మంత్ ఫర్ 2 years ఆల్ న్యూ హెయిరీస్. అంటే కొత్తగా ఎవరైతే రిక్రూట్మెంట్ అవుతారో సో వాళ్ళకైతే అలాంటి స్కీమ్ సి అని ఉంటుంది. సో సపోర్టెడ్ టు ఎంప్లాయర్స్, ఎవరైతే ప్రైవేట్ ఈపీఎఫ్ సంబంధించిన ఎంప్లాయీస్ ఉంటారో సో వారికైతే ఆ ఫెసిలిటీ ఉంటుంది అన్నట్టు. సో స్కిల్లింగ్ ప్రోగ్రామ్ వచ్చేసి 20 lakhs యూత్ విల్ బి స్కిల్డ్ ఓవర్ 5 years పీరియడ్ అన్నట్టు. సో 1000 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విల్ బి, అంటే మనకు సంబంధించిన ఏవైతే ఉంటుందో స్కిల్లింగ్ ప్రోగ్రామ్ కి వాటికైతే యూత్ 20 lakhs వరకు అయితే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు అన్నట్టు. అలాగే స్కిల్ నేర్చుకోవచ్చు అన్నట్టు. అంటే ప్రొడక్షన్ కంపెనీ కావచ్చు, లేకపోతే ఏదైనా కంపెనీ కావచ్చు. సో దాని తర్వాత నెక్స్ట్ చూసేసుకుంటే ఆహ్, వికాస్ బి వారసత్వబై అని ఉంది. సో ఇది పెద్దగా ఇంపార్టెంట్ ఏం లేదు. సో దాని తర్వాత అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్. అయితే మనకు స్కిల్ నేర్చుకున్న తర్వాత ఓన్‌గా బిజినెస్ పెట్టుకోవాలి అని చాలా మందైతే ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఫైనాన్షియల్‌గా అయితే చాలా వెనుకబడి ఉంటారు. సో వారి పరంగా చూసేసుకుంటే మనకు క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అన్నట్టు ఫర్ ఎంఎస్ఎంఈఎస్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, అలాగే న్యూ అసెస్మెంట్ మోడల్ ఫర్
అంటే క్రెడిట్ ముద్ర లోన్స్ కావచ్చు, లేకపోతే క్రెడిట్ సపోర్టెడ్ కావచ్చు, లేకపోతే ఎన్హాన్స్ స్కోప్ ఫర్ మానిటరీ అన్‌బోర్డింగ్ ఇన్ ట్రేడర్స్ అని చెప్పేసి ఉంది. సో, ఏదైతే మనం బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో సో, వారికైతే ఫైనాన్షియల్‌గా మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఇవ్వడం సబ్సిడీ ప్రకారంగా కావచ్చు, లేకపోతే ఏదన్నా సగం పే చేసి సగం ఆఫర్‌లో ఇవ్వచ్చు. లేకపోతే మీ మార్క్స్‌ని చూసి కూడా కొన్ని లోన్స్ ఇవ్వడం జరగొచ్చు. లేకపోతే లైక్ ముద్ర లోన్ అయితే ఒక లిమిట్ అనేది ఉంటుందన్నట్టు 20,00,000 నుంచి కరెంట్ వచ్చేసి 10,00,000 అని చెప్పేసి ఉంది. సో, తరుణ్ కేటగిరీ కింద వస్తుందన్నట్టు. సో, ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ గూడా ఉంటుందని జెప్పొచ్చు. సో, స్కీమ్ వచ్చేసి ప్రొవైడింగ్ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ ఇన్ 500 టాప్ కంపెనీస్ టు 1,00,00,000 యూత్ ఇన్ 5 ఇయర్స్. 5 సంవత్సరాల్లో వచ్చే 5 సంవత్సరాల్లో వచ్చేసి మనకు 500 టాప్ కంపెనీ ఎంఎన్‌సి కంపెనీ అని జెప్పొచ్చు. సో, మల్టీనేషనల్ కంపెనీస్‌లో 1,00,00,000 యూత్ వాళ్ళైతే ఈ స్కీమ్‌ని ఎలిజిబుల్ అవుతారని జెప్పొచ్చు. సో, వాళ్ళు అచీవ్ జేసుకోవచ్చని జెప్పొచ్చు. సో, అదే విధంగా 5,000 నెలకు వచ్చేసి వన్ టైమ్ అసెస్‌మెంట్ 6,000 వచ్చేసి ఇందులో అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతదని చెప్పొచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి అర్బన్ డెవలప్‌మెంట్ వచ్చేసి స్టాంప్ డ్యూటీ అలాగే స్ట్రీట్ మార్కెట్స్ అలాగే ట్రాన్సిట్ డెవలప్‌మెంట్ సంబంధించింది వాటర్ మేనేజ్‌మెంట్ వీటికి గూడా సంబంధించిన పాయింట్‌లయితే ఇందులో ఇవ్వడం జరిగిందన్నట్టు. సో, ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నారో సో, వారికి ఈ కీ పాయింట్స్ అయితే ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో, ఇన్ కేస్ మీకు బోరింగ్ కొడితే వేరే వీడియోస్ చూసుకోవచ్చు. కాకపోతే ఇవి కీ పాయింట్స్ మీకు నోట్ ఔట్ అవ్వడానికి అని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నట్టు. సో, హౌసింగ్ నీడ్స్ అని చెప్పేసి ఉంది. పీఎం ఆవాస్ యోజన అర్బన్ 2.0 అని కింద ఇల్లు లేని వారికైతే ఇల్లు గవర్నమెంట్ 10,00,000 క్రోర్స్ వరకైతే ఇన్వెస్ట్‌మెంట్ చేసి వారికి ఇల్లులు ఇవ్వడం జరుగుతుందని చెప్పొచ్చు. సో, దాంతో పాటే మనకు ట్రాన్స్‌పోర్ట్ రెంటల్ హౌసింగ్ మార్కెట్స్ అని గూడా ఉంది. సో, దాని మీద గూడా ఇచ్చారన్నట్టు. సో, ఎనర్జీ సెక్యూరిటీ. సో, ఎనర్జీకొచ్చేస్తే మనకు రోజుకి రోజుకి మనకు టెక్నాలజీ పెరుగుతుంది. అదే విధంగా కావాల్సిన ఈ కరెంటు తయారు సంబంధించిన పవర్ సప్లైస్ ఏదైతే ఉంటుందో, సో, వాటికి గూడా ఎక్కువ గవర్నమెంట్ పే చేసేస్తుందని చెప్పొచ్చు. సో, లైక్ టాక్సెస్ కావచ్చు, లేకపోతే కరెంట్ బిల్ ప్రకారంగా కావచ్చు, గవర్నమెంట్ సంబంధించిన ఏ టాక్సెస్ అయినా గానీ, సో, దానికైతే సంబంధించింది ఎనర్జీ ఆడిట్ అని చెప్పేసి ఉంది గదా! సో, ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ షిఫ్టింగ్ ఆఫ్ మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ టు క్లియర్ అండ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అంటే మనకు చిన్న చిన్న ఫ్యాక్టరీస్ ఏదైతే ఉంటుందో ఎక్కువ కన్జంప్షన్ ఉంటుందన్నట్టు. సో, వాటికి ఎన్హాన్స్ చేయడానికైతే సోలార్ సిస్టమ్ అనేది మనకు చాలా అంటే చాలా ఏది ఎన్హాన్స్ అంటే మనకు పవర్‌ని సేవ్ చేసేటందుకు, అలాగే పొల్యూషన్‌ని సేవ్ చేసేటందుకు అయితే ఈజీగా ఉంటుందని చెప్పొచ్చు. కాకపోతే కొంచెం కాస్ట్‌లీ ఉండొచ్చు. బట్ అది సేవ్ చేస్తుందని చెప్పొచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి 1,00,00,000 హౌస్ హోల్డ్స్ అంట. సో, రూరల్ అండ్ అర్బన్ ల్యాండ్ రిలేటెడ్ యాక్షన్స్ అన్నట్టు. సో, యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఆర్ భూ ఆధార్ ఫర్ ఆల్ ల్యాండ్స్ అంట. సో, మనకు ఆధార్ ఇచ్చినట్టే మనకు భూమిలో ఏదైతే ఉంటుందో వ్యవసాయం భూమి కావచ్చు, లేకపోతే సంబంధించిన ఏదైతే భూమిలైతే ఎవరైతే రిజిస్టర్ చేసుకొని ఉన్నారో సో, వారికైతే భూ ఆధార్ అనే స్కీమ్ కింద అయితే వాటికి యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పొచ్చు. సో, దాని తర్వాత సర్వే ఆఫ్ మ్యాప్ సబ్ డివిజన్ యాస్ పర్ కరెంట్ ఓనర్‌షిప్ అని చెప్పొచ్చు. సో, సబ్ డివిజన్ అంటే మనకు ఎంఆర్‌ఓ సంబంధించిన వాళ్ళైతే దీనికి సంబంధించింది వాళ్ళే చేస్తారన్నట్టు ల్యాండ్ రికార్డ్స్. దాని తర్వాత డిజిటలైజేషన్ అయితే చేస్తారు. సో, రోజు రోజుకైతే ఏదైతే పేపర్ వర్క్ అయితే చాలా అంటే చాలా తగ్గిపోతుందని చెప్పొచ్చు. సో, ఇది నెక్స్ట్ జనరేషన్ కోసం అయితే యూజ్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో, ఇంప్రూవ్‌మెంట్ ఎంతగుంటుందో సో, 5-10 వరకు ఉంటుంది గదా! 7 వరకు. సో, 7-10 వరకంటే 10% డిడక్ట్ అవ్వచ్చు అని చెప్పొచ్చు. సో, డిడక్షన్ ఆన్ ఫ్యామిలీ పెన్షన్ ఫర్ ద పెన్షనర్స్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 15,000 టు 25,000. ఆ మధ్యలో ఎవరైతే ఉన్నారో సో, వారికైతే నిల్ అని చెప్పొచ్చు. సో, దాని తర్వాత రూపీ కమ్స్ ఫ్రమ్ అంటే మనకు డబ్బులు మన యూనియన్ బడ్జెట్‌కి గవర్నమెంట్‌కి ఎలా డబ్బులొస్తుందో చూసేసుకోవచ్చు. సో, ఇన్‌కమ్ టాక్స్ వచ్చేసి 19% అయితే ఉంటుందని చెప్పొచ్చు. సో, దాని తర్వాత ఆహ్, లిబర్టేషన్స్ అని చెప్పేసి, బారోయింగ్ అని చెప్పేసి 27% ఎక్కువ అదే ఉందని చెప్పొచ్చు. అక్కడి నుంచి మనకు ఇన్‌కమ్ అనే సోర్స్ చాలా ఎక్కువుంది. నాన్ టాక్స్ రిసిప్ట్స్ వచ్చేసి 9%, నాన్ డెబిట్ క్యాపిటల్ రిసిప్ట్స్ వచ్చేసి 1%, అలాగే కస్టమ్స్ వచ్చేసి 4%, కార్పొరేషన్ టాక్స్ 17%, జీఎస్టీ అండ్ అదర్ టాక్సెస్ 18% అది ఉంది. యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ అన్ని 5% టోటల్ అయితే ఇదన్నట్టు. సో, రూపీ గోస్ టు అంటే ఆ వచ్చిన టాక్సెస్ ఏదైతే ఉంటుందో సో, దేనికి దేనికి మనము ఆహ్, పే చేస్తామని చెప్పేస్తే పింఛన్‌కి 4% యూజ్ చేస్తుర్రు. అలాగే 19% ఇంట్రెస్ట్ పేమెంట్ అంటే ఏదైతే పోస్టల్ డిపార్ట్‌మెంట్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ సంస్థలు ఏదైతే ఉంటుందో వాటిలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వాటికైతే ఇంట్రెస్ట్ పే చేయడం జరుగుతుందని చెప్పొచ్చు. సో, దాని తర్వాత సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఇంక్లూడింగ్ క్యాపిటల్
ఔట్‌లే అండ్ డిఫెన్స్ అండ్ సబ్సిడీ కింద అయితే 16% అయితే గవర్నమెంట్ పే చేయడం జరుగుతుంది. సబ్సిడీస్ సెపరేట్‌గా అయితే 6% ఉంది. సో, డిఫెన్స్ వచ్చేసి 8% అలాగే స్టేట్ షేర్ ఆఫ్ టాక్సెస్ అండ్ డ్యూటీస్ 21% అంటే స్టేట్స్‌కి ఏదైతే ఎలిజిబుల్ స్టేట్స్ ఉంటాయో సో, వారికైతే 21% అయితే షేర్ చేస్తుర్రు. దాని తర్వాత అయితే ఫైనాన్షియల్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్‌ఫర్స్ 9% అని ఉంది. సో, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంట. స్కీమ్స్‌కు ఏదైతే పెట్టాలనుకుంటుర్రో లేకపోతే ఏం ఖర్చు పెడుతుర్రో అది 8% అని చెప్పొచ్చు. సో, ఎక్స్‌పెండిచర్ ఆఫ్ మేజర్ ఐటెమ్స్ అంటే ఎక్కువగా మనం ఎక్కడ ఖర్చు చేస్తున్నామంటే, ఇది కోట్లల్లో ఉంటుందని చెప్పొచ్చు. సో, డిఫెన్స్ అంటే ఆర్మీకి సంబంధించింది నేవీ కావచ్చు, లేకపోతే ఇండియన్ ఆర్మీ కావచ్చు, లేకపోతే ఆహ్, ఎయిర్ ఫోర్స్ కావచ్చు. ఏ డిఫెన్స్ వచ్చేసి ఆర్‌పీఎఫ్ కావచ్చు. ఏ డిఫెన్స్ అయినా గాని ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటుందని చెప్పొచ్చు. సో, వాటికైతే 4,54,773 కోట్లయితే ఖర్చు చేయడం జరిగిందన్నట్టు. రూరల్ డెవలప్‌మెంట్ కోసం అయితే 2,00,000 చేంజ్ అలాగే అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ అంటే వాటికి సంబంధించిన వ్యవసాయంకి సంబంధించిన పరికరణాలు ఏదైతే ఉంటుందో సో వాటికైతే 1,51,851 కోట్లయితే ఖర్చు చేయడం జరిగిందని చెప్పొచ్చు. సో దాని తర్వాత హోమ్ అఫైర్స్ అన్నట్టు సో వాటికైతే 1,50,000 అని చెప్పేసి ఉంది. ఎడ్యుకేషన్‌కైతే 1,25,000 కోట్లయితే ఉంటుందని చెప్పొచ్చు. ఐటీ అండ్ టెలికాం 1,16,000 అలాగే హెల్త్ వచ్చేసి 89,000 ఎనర్జీ వచ్చేసి 68,000 నెక్స్టు సోషల్ వెల్ఫేర్ వచ్చేసి 56 అలాగే కామర్స్ అండ్ ఇండస్ట్రీ వచ్చేసి 47 ఇది ఎక్స్‌పెండిచర్ అన్నట్టు. సో, అలక్షన్ టు మేజర్ స్కీమ్స్ అన్నట్టు ఇన్ క్రోర్స్ అని ఉంది. సో, ఎక్కువగా ఖర్చు చేసేదొచ్చేసి మహాత్మా గాంధీ ఎన్ఆర్‌జీఏ పేమెంట్ కింద అయితే ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 బీఈ అన్నట్టు 60,000 క్రోర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. 24-25 ఫైనాన్షియల్ ఇయర్‌కైతే 86,000 కైతే రీచ్ అవ్వడానికి సెట్ చేస్తున్నారని చెప్పొచ్చు. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ మీద అంటే మనకు ఇస్రో అలాంటి వాటికైతే 2023, 2024 సంవత్సరానికైతే 840,00,00,000 అయితే ఖర్చు చేయడం జరిగింది. నెక్స్ట్ రన్నింగ్ ఇయర్ ఫైనాన్షియల్‌లో 1,200,00,00,000 అయితే శాంక్షన్ చేయడం జరుగుతుందని చెప్పొచ్చు. సో, పిఎల్ఐ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ అన్నట్టు. సో, వాటికి కూడా ఇంక్రీజ్ అవ్వడం జరిగిందన్నట్టు. అది డబల్ కాకుండా ట్రిపుల్ అయిపోయిందని చెప్పొచ్చు. సో, దాని తర్వాత డెవలప్‌మెంట్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అండ్ డిస్‌ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మనకు సంబంధించిన మొబైల్ ఫోన్స్, ఎల్‌ఈడీ టీవీలో ఏదైతే ఉంటుందో సో, వాటికి సంబంధించిన సెమీ కండక్టర్స్ అలాగే డిస్‌ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఆహ్, లోన్ పరంగా కూడా చూసుకోవచ్చు. సోలార్ పవర్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఇది డీబీటీ అన్నట్టు. సో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్ అన్నట్టు 2023, 24 ఫైనాన్షియల్ ఇయర్‌లో వచ్చేసి 180,00,00,000 అయితే ఉండేది. కాకపోతే ఇప్పుడు 1,500,00,00,000 వచ్చేసి అవుతుందని చెప్పొచ్చు. సో, లైన్స్ ఆఫ్ క్రెడిట్ అండర్ ఐడియా స్కీమ్ అన్నట్టు. సో, దీన్ని గూడా 3 రెట్లు చేపిచ్చేసిర్రు. రిసిప్ట్స్ అంట. సో, రెవెన్యూ రిసిప్ట్స్ ఇయర్ వైస్‌గా చూసేసుకుంటే ఇలా ఉంటుందని చెప్పేసి ఉంది. ఎక్స్‌పెండిచర్ వచ్చేసి కూడా గ్రాఫ్‌లో చూపిచ్చారన్నట్టు. సో, మన ఈ 24, 25లో వచ్చేసి ఎక్స్‌పెండిచర్ 37.1 ఉంది. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ వచ్చేసి మనకు ఫైనాన్షియల్ ఇయర్‌లో 15.0 ఉంది. సో, ఇది అన్నట్టు యూనియన్ బడ్జెట్‌కి సంబంధించింది. సో, ఎగ్జామ్‌కు ప్రిపేర్ అయ్యే వారికి అలాగే మన తెలంగాణకు ఎందుకు రాలేదంటే ఎక్కువగా ప్రీవియస్‌లీ మనం చేసిన అప్పులే ఇంకా చక్కగా టాక్సెస్ పే చేయలే. సో, దానివల్ల గూడా అది మేజర్ ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు. సో, దానివల్ల మనకి ఎక్కువ బడ్జెట్ అయితే రాలేదని చెప్పొచ్చు. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్.